చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అని ఏం లేదు, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ లో ఉన్న నూక్రాజు అయినా, రాకెట్ రాఘవ గారు అయినా, బుల్లెట్ భాస్కర్, అందరూ అక్కడ ఉన్న అందరూ, శాంతి కుమార్, అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా చెప్తాను, చాలా మిస్ చేసుకుంటున్నామండి, మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది, అది మనకు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని చాలా మిస్ చేసుకుంటారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకు ఎవ్వరు ఒక్క రోజు కూడా హర్ట్ చేయలేదండి నా సెట్ లో. నాకు ఎవ్వరు జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒకటే మిమ్మల్ని హర్ట్ చేసింది అంటారు, అంతేనా? అంతే కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముందో తెలీదు, వాళ్ళు బిజినెస్ మైండ్ కదా, సో బిజినెస్ మైండ్ లో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటాను, అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. ఎందుకు తెలుసా? లేదు, మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముంటుంది, అయ్యో పాప ఇలా అయిందా అని ఆడియన్స్ చెప్తారు, కానీ దాని వెనకాల మనం బాధపడతాం. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. పిలవరు, మళ్ళీ వేరే షోలకు పిలవరు, హోస్ట్ చేపించరు, అంతే కదా. ఇంకా అంతకుమించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు, ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా ఉంటాయి, ఎందుకు ఇప్పుడు వదిలేండి. అంతేనా? అంతే. ఎందుకంటే తెలుగులో హోస్ట్ చేసే యాంకర్స్ అందరూ ఫీమేల్స్, అందంగా కనిపించాలి, ఎక్స్పోజ్ చేయాలి, సో రొమాంటిక్ గా మాట్లాడాలి, అవన్నీ మీలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ మొత్తం. నేను ఎక్స్పోజ్ ఏం చేయలేదు. మీ అపియరెన్స్ అంతా అలానే ఉంటుంది చెప్పాలంటే.